హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ ట్రేడింగ్స్, ఆన్లైన్లో జనాలు ఎలా మోసపోతున్నారో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. బాధాకరమైన విషయం ఏంటంటే మీకు తమిళలో చూపించాను కదా, అబ్బాయి పేరు వచ్చేసి సాయి కుమార్. అంటే నాకు తెలిసిన వ్యక్తి ఒక న్యూస్ అనేది ఇలా చెప్తానని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు నేను. అది చాలా బాధాకరమైన విషయం అండి. సో అతని పేరు వచ్చేసి ముక్కెర సాయి కుమార్. అతను 10th క్లాస్ వరకు కష్టపడి చదువుకున్నాడు. చాలా బీద కుటుంబం. తనకంటూ పేరెంట్స్ లేరనమాట. మదర్ ఉండేది, బట్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది. సో అతను 10th వరకు కష్టపడి చదువుకొని పై చదువులు చదవడానికి కొంచెం కరెక్ట్ అమౌంట్ ఫీజు కట్టడానికి స్తోమత లేక, బ్యాక్ బోన్ అనేది ఎవరు లేక ఆపేశాడు. అక్కడ నుంచి మెకానిక్ వర్క్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఏదో బతకడానికి ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ బతికేవాడు. తనకంటూ ఒక అక్క ఉంది. తను సంపాదించిన డబ్బులతో సక్సెస్ఫుల్గా అయితే అక్కకి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇతను ఒక ఒంటరి జీవితం అయిపోయిందనమాట. సాయి కుమార్ అని ఒక వ్యక్తి చాలా నిరుపేద. అతను బీద కుటుంబంలో వచ్చాడు, బట్ చదువుకోవాలి, సాధించాలని ఒక తపన మాత్రం చాలా ఉండేది. కానీ ఒకరోజు ఏమైందంటే, అలా ఉన్న ఒక ఒంటరి జీవితంలోకి మొబైల్ మొత్తం ఇంట్లో పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే ఇట్లా బయటకు వెళ్ళిన వ్యక్తి ఖచ్చితంగా సాయంత్రంలోపు వస్తాడని చెప్పేసి వదిలేశారు. 2 days కూడా చెక్ చేశారు. 3 days అయింది, 4 days అయింది. అలా మిస్ అయిపోయాడు అనమాట. 4 days అయినా కూడా ఇంటికి రాకపోయేసరికి ఎందుకో డౌట్ వచ్చి పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చేశారు. పోలీసులు ఫస్ట్ తను యూజ్ చేస్తున్న మొబైల్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సీసీ కెమెరాస్ నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ అతనికి ఒక బండి ఉందనమాట, బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. సీసీ ఫుటేజ్లో తెలిసిందనమాట. సీసీ ఫుటేజ్లో అతనికి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ టోల్ గేట్ దాటాడు ఏంటని మొత్తం సీసీ ఫుటేజ్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పర్టికులర్ టైంలో, అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది దాదాపు నల్లమల ఫారెస్ట్ వరకు వెళ్ళిందనమాట. నల్లమల ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ వచ్చేసి మన సాయి కుమార్దే. సో ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే అందరికీ, అతను సాయి కుమార్ వెళ్ళే ముందు లాక్ అనేది ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. లాక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్, తర్వాత కాంటాక్ట్స్, తర్వాత టెలిగ్రామ్ ఇవన్నీ ఓపెన్ చేసి వెళ్ళాడు అనమాట. అంటే అందరికీ ప్రూఫ్స్ అనేవి వదిలేసి వెళ్ళిపోయాడు. అతను ఎంత నరకయాతను అనుభవించాడంటే, ఆ మొబైల్ అనేది చూసిన తర్వాత అందరు షాక్ అయిపోయారు. అంటే సాయి కుమారు తన మెకానిక్ వర్క్ వాళ్ళకి దానికి తోచిన వరకు చేసుకుంటూ ఆన్లైన్ ట్రేడింగ్కి అలవాటు పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ ట్రేడింగ్స్ టెలిగ్రామ్ ఓనర్స్ కూడా ఎలా అంటే తెలివిగా వాళ్ళకి నార్మల్ కాంటాక్ట్స్ కనెక్ట్ అవ్వవు, ఓన్లీ త్రూ ఆన్లైన్ ద్వారానే. ఎలా ఆశ పెడతారంటే మనుషులు, అంటే నువ్వు ₹1 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹5 వస్తాయి, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 50,000 వస్తాయి. ఇలా ఆశ చూపించినట్టున్నారు పాపం సాయి కుమారు. ఒక అమాయకుడు. అలాంటి ఒక అమాయకుడిని మోసం చేసి దాదాపు 1,50,000 2 లక్షల వరకు పైసలు గుంజి పాపం సాయి కుమారు అంతకుముందు డబ్బు అవసరం ఉందని చెప్పేసి చాలా మంది దగ్గర అప్పులు చేయడం జరిగింది. వాళ్ళ సొంత అక్క దగ్గర కూడా కొన్ని డబ్బులు తీసుకోవడము, లేకపోతే అంటే అందులో ఇరుక్కుపోయినాయని చెప్పేసి సాయి కుమార్ తెలియదు యాక్చువల్గా. ఎవరైనా సరే ఇప్పుడు మనకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి ఇలాంటి ఒక అడ్డదారులు, ఒక ఆలోచన అనేది వస్తుంది. కానీ మన సాయి కుమార్ చాలా తొందరపడ్డాడు. సో టెలిగ్రామ్లో అతను ఎవరెవరికి డబ్బులు ఇచ్చాడు, ఆన్లైన్ పేమెంట్ ఎవరికి చేశాడు, ఎలా మోసపోయాడు, ఎవరి ద్వారా మోసపోయాడు, ఆ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా వదిలేసి టెలిగ్రామ్ ఓపెన్ చేసి అసలు లాక్ మొత్తం తీసేసి మొబైల్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయాడు అనమాట. బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ బెట్టింగ్స్కి భయపడి అతను ఆడాడండి. ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు, తప్పు, అంతవరకు బాగానే ఉంది. బట్ అతనికి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు పాపం. ఒంటరి జీవితం, చెప్పేవాళ్ళు లేరు, పేరెంట్స్ లేరు. ఉన్న ఒక అక్కని ఆల్రెడీ మ్యారేజ్ చేసి పంపించేశాడు. ఇతనికి ఏం చేయాలో తెలియక, అంటే ఈజీగా డబ్బులు అర్న్ చేయాలనుకున్నాడో లేకపోతే సంపాదించుకొని కొంచెం నేను ఒక బెటర్ పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఒక ఆశ పుట్టిందో తెలియదు. కానీ అతని ఒక ఆశని వీక్నెస్గా తీసుకున్నారు ఆన్లైన్ స్కామర్స్. కొంచెమైనా ఈ దొంగన కొడుకులకి కొంచెం తెలివి ఉండాలండి. ఆన్లైన్ స్కామర్స్ ఎవరైతే ఒక అమాయకపు జీవితాలని ఇలా ఎంతోమంది అండి, అంటే ఓన్లీ సాయి కుమార్ జీవితం అనే కాదు, ఎంతోమంది కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, కొంతమంది చదువుకునే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఈ ఆన్లైన్ డిజిటల్ స్కామింగ్కి ఎవరు గురవుతారంటే, ఆన్లైన్ గురించి బాగా అవగాహన ఉన్నవాళ్ళు. ఈ అంగుట అంటాం కదా, చదువుకున్న వాళ్ళకు ఇవన్నీ దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మొబైల్ ఎలా యూజ్ చేయాలి, టెక్నాలజీ అనేది అంత తెలియదు వాళ్ళకి. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మోసపోతున్నారు ఎంతోమంది. అసలుకి
బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు కూడా ఎన్నో చర్యలు తీసుకుంటామంటున్నారు. మళ్ళీ ఏదో ఒక చోట ఖచ్చితంగా జరుగుతున్నాయి. దానివల్ల ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోలేక, బయట ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, బయట తెచ్చిన అప్పులు కట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు మన సాయి కుమార్ లాగా. అతను చావడానికి న్యాయం జరిగిందంటే జరగలేదు. అతను ఎవరిని ఉద్దేశించి చనిపోయాడు, అతని చావు కారణం ఏంటనేది క్లియర్గా ఎవరికి తెలియదు. కొన్ని పట్టుకున్నారంటే దాని మీద ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఒక చిన్న న్యూస్ పేపర్లో కానీ ఛానల్లో కూడా రాలేదు అతని గురించి. అవేర్నెస్ తీసుకురండి. మీరు చెత్త మూవీస్ గురించి, కామెడీ గురించి, పాన్ వీడియోస్ గురించి ఉన్న ఇంట్రెస్ట్ మన సొసైటీ అవేర్నెస్ గురించి ఆలోచించండి. ఎస్పెషల్లీ నేను ప్రతి వీడియోలో చెప్పేది స్మార్ట్ ఫోన్స్. పిల్లలతో జాగ్రత్త. పిల్లలకి మీరు మొబైల్స్ ఇస్తున్నారు అంటే పిల్లలు మంచి కోసం యూజ్ చేస్తే ఓకే. ఇలాంటి చెడు వ్యసనాలకి ఎవరికైనా ఆశపడుతుందండి. ఆన్లైన్ గేమర్స్ కూడా ఎలా ఉన్నారంటే 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇమీడియట్గా 200 పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆశ పుడుతుంది కాబట్టి పేరెంట్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పిల్లలతో జాగ్రత్త ఉండండి. ఎస్పెషల్లీ నేను ఈ న్యూస్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగి 4 మంత్స్ అయిందండి. 4 మంత్స్ వరకు కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇలా జరిగిందని చెప్పేసి ధైర్యంతో ఎవరు చెప్పట్లేదు. న్యూస్ ఛానల్స్కి ఎలా అంటే మంచి కంటెంట్ వీడియోస్ కావాలి. అంటే ఇది కంటెంట్ కాదా? నలుగురికి ఇన్స్పిరేషన్గా ఎలా చూడండి. ఒకటే న్యూస్ తిప్పి మన చెరుకు రసం పిప్పిలాగా చేసి ఒక జెన్యున్ ఒక ఇన్సిడెంట్ని తీసుకొని వచ్చి నలుగురికి తెలిస్తే పక్కనలో ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది కదా, వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. ఇదండి, చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ కానీ ఈ న్యూస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి కొంచెం బాధతో చెప్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా మా బెస్ట్ ఫ్రెండ్ ఇది సాయి కుమార్. ఎక్కడున్నా కూడా చాలా, చేతిలో డబ్బు లేకున్నా కూడా చాలా మంచి పర్సన్ మాత్రం. అలాంటి ఒక ఇన్సిడెంట్ ఇరుక్కుంటాడు, చనిపోతాడని మాకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో అతను ఒక్కొక్కరి హెల్ప్ కూడా అడగలేదు. సో అతను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా గూగుల్ మ్యాప్లో హైదరాబాద్ టు నల్లమల ఫారెస్ట్ లేదంటే శ్రీశైలం అని టైప్ చేశాడంట. అంటే కొన్ని హింట్స్ ఇస్తున్నాడు అతను. చనిపోయే ముందు కూడా నేను ఇట్లా పలానా ప్రదేశానికి వెళ్తున్నాను, వచ్చి నన్ను కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఎంత ఇన్నోసెంట్ పర్సన్ పాపం, అసలు ఎంత బాధ అనుభవించింటాడు అతను. అంటే అతను చనిపోవాలని ఒక కోరిక ఎలా వచ్చింది? ఓన్లీ 1,00,000 రూపాయలు, ఓన్లీ 1 lakh 2 lakhsకేనా మన జీవితం? అంటే జీవిత ఖరీదు అనేది ఇంతేనా? నువ్వు 10,000 సంపాదిస్తే 10,000 సుఖపడు. మెడలు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి అని చెప్పేసి వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని ఒక తప్పుడు మార్గాల్లో వెళ్ళి మన జీవితాలు నాశనం చేసుకొని, మనకంటూ ఒక లైఫ్ ఉంది, పేరెంట్స్, పిల్లలు, ఒక 70-80 సంవత్సరాలు బతకాల్సిన ఒక బతుకు 25 సంవత్సరాలకి నాశనం చేసుకుంటున్నారు. సో అందరికీ దయచేసి చెప్తున్నానండి, చేతులు జోడించి ఆన్లైన్ యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్, లోన్ యాప్స్, ఆన్లైన్ స్కామింగ్, ముక్కు మొహం తెలియని వ్యక్తిని నమ్మి మీ అకౌంట్లోంచి వేరే వాళ్ళకి డబ్బులు కొట్టకండి. మీకు వచ్చిన అన్సపోర్టెడ్ లింక్స్, థర్డ్ పార్టీ లింక్స్ ఓపెన్ చేయకండి. మొబైల్ హ్యాక్ చేసి అమౌంట్ మొత్తం కొట్టేస్తున్నారు, జాగ్రత్త ఉండండి. మీకు ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా లోన్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఎస్పెషల్లీ అది వాళ్ళ టార్చర్ మామూలు టార్చర్ ఉండదు. గుర్తు తెలియని వ్యక్తులు నమ్మి డబ్బులు పంపించకండి. క్యాష్ మెయింటైన్ చేయండి మ్యాక్సిమం. అసలు నమ్మకండి, అంత పిచ్చలేదండి బాబు. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ స్కామింగ్, డిజిటల్లో ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ట్రేడింగ్ చేస్తున్నారో ఏం నమ్మి మీరు చేస్తున్నారు? మంచి మార్గంలో సంపాదించండి. తప్పుడు మార్గంలో వెళ్ళి నువ్వు 1000 రూపాయలు సంపాదడం కంటే కరెక్ట్ మార్గంలో వెళ్ళి జెన్యున్గా నువ్వు 200 సంపాదించి కడుపు నుండి అన్నం తిని పండుకోండి. ఎందుకండి ఇలా? సో ఇదండి, నేను మాట్లాడిన వీడియోలో ఏమైనా మీకు తప్పు అనిపిస్తే సారీ, బట్ చెప్పాలనిపించింది. మీకు ఒక అవేర్నెస్ వస్తుందని చెప్పేసి. సో ఇలాంటి ఒక మోర్ కంటెంట్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. చూస్తున్న ఆడియన్స్లో ఎవరికైనా పలానా ప్రాబ్లం ఉందండి, ఈ సబ్జెక్ట్ మీద మాకు న్యూస్ కవరేజ్ అవ్వట్లేదు, మా కంటెంట్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మేము అది మన ఛానల్ అప్లోడ్ చేసుకొని అందరికి తెలిసేలా చేస్తాము. సో మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్.